మేమును, ఇక్కడ గమనించండి, దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిన. ఎవరికి అనుగ్రహించాడు దేవుడు పరిశుద్ధాత్మను? తనకు విధేయులైనటువంటి వారికి దేవుడు పరిశుద్ధాత్మను అని. తనకు విధేయులంటే ఏంటి? వాక్యం. దేవుడే వాక్యము, వాక్యము దేవుడై ఉండెను. కాబట్టి వాక్యానికి విధేయులైన వారికి పరిశుద్ధాత్మ అభిషేకం అన్నటువంటిది మరి కొలత లేకుండా ఇవ్వబడుతుంది. హల్లెలూయా. అది నా జీవితం యొక్క అనుభవం. నేను కూడా యేసుప్రభుని నమ్మిన కొత్తలో వేరే వాళ్ళు భాషలు మాట్లాడుతూ ఉంటే నాకు కూడా అది కావాలి, అది ఆ పవర్ ఏంటో చూడాలి అని చాలా ఎగ్జైటింగ్లో ఉన్నానన్నమాట. అయితే నాకు లేటర్ అర్థమైంది ఏంటంటే, ఆయన వాక్యానికి లోబడినప్పుడు ఆయన ఆత్మతో మనల్ని నింపుతాడు. నింపడం మాత్రమే కాదు, ఆత్మతో నడిపిస్తూనే ఉంటాడు. హల్లెలూయా.